నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అన్ని రంగాల్లో వారసత్వం ప్రాధాన్యతను సంతరించుకుంటున్న తరుణంలో రాజకీయ వారసులు సినిమాల్లోకి ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ అంశంపై లోకల్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం. నన్నపనేని రాజకుమారి గారు, తెలుగుదేశం నాయకురాలు. ప్రభు గారు, ఫిల్మ్ జర్నలిస్ట్. ఇప్పుడు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం, రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి రావడం ఇప్పుడు చూసిన కొత్త ట్రెండ్, అంటే రాజకీయ నాయకుల వారసులు సినిమాలకు రావడం ఒక కొత్త ట్రెండ్ అని మీరు అనుకుంటున్నారా? రాజకీయ నాయకుల పిల్లలు చాలా మంది చాలా సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో తీసుకున్నా, ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాధా, అంబిక వాళ్ళ దగ్గర నుంచి, కరుణానిధి గారి దగ్గర, ఆయన పిల్లల దగ్గర నుంచి వీళ్ళంతా కూడా చాలా మంది సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. ఎన్టీ రామారావు గారికి మనం చూస్తున్నాం, మీరు చెప్పే సినిమా యాక్టర్ పిల్లలు దానిలో రావడం. అట్లాగే అక్కడ అసలు ముందు రాజకీయ నాయకుల పిల్లలుగా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ దానిలోకి వచ్చారు. ఇప్పుడు వాటి తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మరి అట్లానే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతకుముందే చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ అల్లుడు గాను. కుమారులు ఎవరు అప్పటికి రాజకీయాల్లో లేరు. తర్వాత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి వరుసగా, అంతే కదా, రాజకీయ నాయకుల ఎన్టీ రామారావు రాజకీయాల్లో ఉన్నారు, అటు పిల్లలు సినిమాల్లోనూ ఉన్నారు, అటు దీనిలోకి వచ్చారు. అట్లాగే జూనియర్ ఫ్యామిలీ నుంచి మొత్తం అటు సినీ రంగ వారసులుగాను వస్తున్నారు. వాళ్ళు రాజకీయాల్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రచారాలు అవి చేస్తూ మాట్లాడగలుగుతున్నారు, మనం చూస్తాం. అలాగే కృష్ణ గారు కూడా రాజకీయ రంగం నుంచి సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కృష్ణరాజు గారు అలాగే సినీ రంగం నుంచి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే కృష్ణ గారు, జమున గారు ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులు అయ్యారు. అలాగే మన రాష్ట్రం ఆనాడు ఎప్పుడు జగ్గయ్య గారు ఫస్ట్ అసలు ఈ సినిమా మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో మరి జగ్గయ్య గారు ఒంగోలు నుంచి పార్లమెంట్ సభ్యులు అయ్యారు మొట్టమొదట, అసలు అట్లా అయ్యారన్నమాట. ఇలాగా అందరూ వచ్చారు. అయితే ఇవాళ ప్రముఖంగా చెప్పుకోదగింది ఏంటంటే, అసలు అందరూ కూడా ఊహించలేదు, ఎవరికి కూడా అసలు రామ్మూర్తి నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు గారు తమ్ముడు గారు అబ్బాయి అసలు తన శిక్షణ పొందుతున్నాడని కానీ చాలా సీక్రెట్ కట్టి పెట్టి ఒక పిల్లాడు ఉన్నాడు. మాకు చిన్నప్పుడు చూసాం ఆ పిల్లాడు, మేమే తరచుగా నారావారిపల్లికి వెళ్తున్నాం, ఫంక్షన్స్ లో ఉంటున్నాం. చంద్రబాబు గారి మ్యారేజ్ అప్పుడు కానీ, చంద్రబాబు గారు మదర్ పోయినప్పుడు కానీ ఎవరు కూడా ఊహించకుండా నిజంగానే బాణంలో తీసుకొచ్చి ఆ పేరు మరి ఎందుకు పెట్టారు కానీ అసలు దత్తుగా సరిగా సూట్ అయింది, ఒక హీరోని తీసుకొచ్చారు. రెండోది ఫీచర్స్ కానీ ఆ పట్టుదల కానీ అవన్నీ చూస్తే చంద్రబాబు గారు గుర్తొస్తున్నారు అబ్బాయిని చూస్తే. చాలా మంచి పొడవు పర్సనాలిటీ, వాళ్ళ పెదనాన్న గారి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే రాజకీయాలు బాట కాకుండా ఆ బాబు సినిమా రంగాన్ని ఎన్నుకున్నాడు. అయితే సినిమా రంగం నుంచి రేపు రాజకీయ రంగంలోకి వస్తాడో మనం చెప్పలేమనుకోండి. ఏది ఏమైనా చూస్తే కనుక అవి చూస్తే అవన్నీ రేపు సినిమా చూడబోతున్నాను నేను. టీవీలో అదంతా కూడా వచ్చేటువంటి అవి చూస్తూ ఉంటే కనుక అవి ప్రోమోస్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు చాలా చూపు తీక్ష్ణత కానీ లేకపోతే ఆ పట్టుదల కానీ ఇవన్నీ రాణిస్తాడని ఉంది. మంచి కథను కూడా చెప్తున్నారు. మరి రేపు చూస్తాము. ఏదన్నా కానీ ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండా లేకపోతే కొంతమంది వెనకటి ట్రెండ్ని మళ్ళీ మధ్యలో ఇదైపోయి ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు ఒక్కొక్కళ్ళు సినిమా రంగంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉందన్నమాట. ఉదాహరణకి నాకు కూడా నా పిల్లలు బాబు వాళ్ళు నిజంగా సినిమా వాళ్ళకి ఆసక్తిని పంపించుండేదాన్ని. బాబు సింగర్ అమెరికాకి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు అనుకుంటాను వాడిని కనీసం సినిమా సంగీతం విద్వాంసన చేయాలి, లేకపోతే సినిమా సింగర్ అన్నా చేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటాను. ఎప్పటికోసారి నెరవేరొద్దు అనుకుంటున్నాను. ప్రభు గారు, ఇప్పుడు సినిమాలకి రాజకీయాలకి ఉన్న సంబంధం ఏంటండి? మామూలుగా ఇలా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు సినిమాల్లోంచి రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయ నాయకుల పిల్లలు సినిమాల్లో రావడం? ఇది రాజకీయ నాయకుల పిల్లలు ఈ సినిమాల్లోకి రావడంతో ఒక ట్రెండ్గా మారుతుందని మాత్రం అనుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ట్రెండ్గా సినిమాల్లోకి రావడం అనేటువంటిది ఇట్ కెనాట్ బి ఎ ట్రెండ్. అతను బాగున్నాడు, రామ్మూర్తి నాయుడు గారి అబ్బాయి, రామ్మూర్తి నాయుడు గారి అబ్బాయి బాగున్నాడు కాబట్టి రాజకీయ నాయకులు అందరి కొడుకులు రారు. అలాగే సినిమా వల్ల అందరి పిల్లలు కూడా రాజకీయాల్లో మహారాష్ట్రలో చూసాం గారి అబ్బాయి రితీష్ దేశ్ముఖ్. ఎవరైనా సినిమా అనేటువంటిది దృశ్యమాన్యం అండి. తెర మీద చాలా అందంగా, చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్గా కనిపించగలగాలి, ఆకర్షణీయంగా కనిపించగలగాలి. అలా కనిపించగల ఫీచర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. వాళ్ళు రాజకీయ నాయకుడు కొడుకులే కావచ్చు, సినిమా వాళ్ళ పిల్లలే కావచ్చు. బట్ సినిమా కావాల్సిన ప్రధానమైన విషయం అంటే ఆకర్షణ,
గ్లామర్. ఆ గ్లామర్ ఆ అబ్బాయిలో ఉంది కాబట్టి రాగలిగాడు. కాబట్టి అలా ఉన్న వాళ్ళందరూ వస్తే అది ట్రెండ్ అవుతుందేమో తప్ప అందరికీ అలాంటి లక్షణాలు ఉండాలి, ఉంటే వస్తారు అనేటువంటి గ్యారంటీ ఉండదు. రాజకీయాల్లో రైజ్ అవుతున్న వాళ్ళ పిల్లలు పొలిటికల్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా రావచ్చు అనేది ఒక అవకాశం ఉంది. అంటే టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు. సినిమా ఫీల్డ్ అనేటువంటి, రాజకీయ ఫీల్డ్ అనేటువంటి ఎలాంటి ఇది లేకపోయినా ఉన్నటువంటి ఎంట్రన్స్ ఇస్ ఫ్రీ అండి. అక్కడ ప్రతిభ అనేటువంటి తర్వాత వచ్చి నిరూపించుకోవటం అనేటువంటిది ఎంతవరకు వాళ్ళు నిరూపించుకోగలుగుతారు, వాళ్ళ సత్తాని సమర్థతని ఎంతవరకు వాళ్ళు చేసుకోగలుగుతారు దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ కంటిన్యూటీ అనేటువంటి. సో మీరు చెప్పేదాన్ని బట్టి వారసత్వం వల్ల వాళ్ళకి రాక ఈజీ అవ్వచ్చు, అంటే ప్రొడ్యూసర్స్ రావచ్చు, కానీ ప్రతిభ ఉంటే వాళ్ళు నిలబెట్టుకోగలరు. ఎంట్రన్స్ బికమ్స్ ఈజీ అండి. ఎవరి కొడుకులు ఇప్పుడు రామారావు గారికి అంతమంది 7 కొడుకులు ఉన్నారండి. 7 ఒక బాలకృష్ణ గారు మాత్రమే సక్సెస్ అయ్యారు, హీరోగా వచ్చారు, ఆయన మాత్రమే సక్సెస్ అవ్వగలరు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదండి? నాకు ఇంకోటి కూడా అనిపిస్తా ఉంది, కర్ణాటక మీరు ఇందాక గుర్తు చేశారు, తమిళనాడులోనే కాదు కర్ణాటకలో, మహారాష్ట్రలో కూడా చాలా మంది రాజకీయ ముఖ్యమంత్రులు పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చేసి, చాలా మంది పార్లమెంట్ సభ్యుల పిల్లలు, అక్కడ మంత్రుల పిల్లలు కూడా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఆడవాళ్ళు ఎవరు కూడా రాజకీయ రంగంలోకి, రాజకీయ నాయకుల పిల్లలు చాలా మంది రానివ్వలేదు. కానీ గంగిరెడ్డి గారు అని చెప్పని మనకి ఎంపీ చేశారు, తెలుగుదేశంలో ఎంపీ ఉండేవారు, తర్వాత కాంగ్రెస్ లో కూడా ఎంపీ చేశారు. వారి మనవరాలు కీర్తి రెడ్డి అనే అమ్మాయిని కూడా సినిమా రంగానికి, రాజకీయ రంగం నుంచి వచ్చింది అనమాట. అలాగే ఇప్పుడు చాలా చోట్ల తీసుకుంటే కనుక ఆడవాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రతిభని నిరూపించుకుంటే తప్పేమీ లేదనమాట. కానీ అదే ఒకప్పుడు చాలా మందిని నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున గారు అంత బాగా నటించగలడా అని చెప్పి అనుకున్నాం. అలాగే వెంకటేశం గురించి సురేష్ బాబు గారు రాలేదు, వెంకటేష్ బాబు వచ్చారు. అయితే చెప్తున్నాను, అలాగా రామానాయుడు గారు ప్రతి చిత్రంలో కనిపిస్తారు కొంచెం కొంచెం, కానీ పూర్తిగా వారు నటించలేకపోయారు. కానీ వెంకటేష్ వచ్చినప్పుడు ఈ నటించగలడు. కానీ ఎంత బ్రహ్మాండమైన యాక్టర్స్ అయ్యారు వాళ్ళు, ఎన్ని అవార్డ్స్, నంది అవార్డ్స్ అవి తీసుకున్నారు. అలాగా మనం ఒక్కొక్కటి చూస్తాం. అలాగే చిరంజీవి గారు అబ్బాయిని చూసినప్పుడు మొదటి చిత్రంలో ఎవరికి కూడా అంత నచ్చలేదు. ఆ అబ్బాయి చూడటానికి కూడా అంత వాళ్ళ తండ్రి అంత ఆకర్షణీయంగా లేడే అనుకున్నాం. నేను అదే మొగధీర సినిమా నేను ఇప్పటికి కూడా పోత గుంటూరులో అక్కడక్కడ మా జిల్లాకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద రెడ్ డ్రెస్ తోటి ఒక చెట్టు కొమ్మ మీద ఇలా ఉంటాడు. అమ్మ ఇంత అందంగా ఉంటాడు ఈ పిల్లాడు అంటే చెప్తున్నాను. కొంతమంది కొంచెం వయసు వచ్చే కొంది వాళ్ళు పోలికలు, రూపురేఖలు మారిపోతాయి, బాడీ కూడా కొంచెం బిల్డ అవుతున్న తర్వాత అవుతుంది. వాళ్ళు వాచ్ చదువుతారు కూడా మొట్టమొదటి అసలు అక్షరాలు పలకందా అనేటువంటి కూడా ఉన్నారు చాలా మంది. అసలు అయ్యో ప్రేక్షకులకు అలవాటు డెలివరీ లేదండి. చివరికి డబ్బింగ్ మీద ఆధారపడిన పరిస్థితులు మన తెలుగు వాళ్ళకు ఉండే. రాను వాళ్ళ వాయిస్ ఇవ్వడం, చివరికి కమల్ హాసన్ గారికి ఆయన మన తెలుగు భాష కాకపోయినా చివరికి ఆయన వాయిస్ ఆయనే తీసుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అట్లాగే మనం ఇప్పుడు రాజశేఖర్ గారు కొన్ని సినిమాలు సొంత వయసు ఉంది, కొంచెం సాయి కుమార్ గారు. అయితే నటనలో నటన వచ్చి ఉంటే వాయిస్ లేదు, వాయిస్ ఉంటే నటన లేనటువంటి పరిస్థితి చాలా మందికి ఉండే. కాబట్టి వాళ్ళ నటన అనేటువంటిది ఖచ్చితంగా పలుకుబడే కాకుండా వాళ్ళ యొక్క టాలెంట్ మీద ఆధారపడి కూడా కొన్ని ఉంటాయమ్మా. అయితే ఇక్కడ నేనేమంటానంటే రాజకీయ నాయకులు పిల్లలు వస్తే తప్పేం లేదు. ఖచ్చితంగా ఇది రెండు కలగలిపి అటు వాళ్ళ టాలెంట్, ఇటు రాజకీయ పలుకుబడి, ఇటు తీసేటువంటి నిర్మాతలు. ఇప్పుడు అశ్విని దత్ గారి చేతిలో ఎన్నో సినిమాలు చాలా సక్సెస్ అయినాయి. కాబట్టి అలాగే చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్, దాసరి నారాయణరావు గారే కానీ లేకపోతే రాఘవేంద్రరావు గారు కానీ వీళ్ళ చేతుల్లో కూడా ఎంతో మంది నటులు పైకి వచ్చారు. కాబట్టి అశ్విని దత్ గారు నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అశ్విని దత్ గారిది సరే ఇక్కడంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ తమ్ముడు మొహమాట అంటే లేదు పాపం. అశ్విని దత్ గారు ఎవరినైనా మొదటిసారి ధైర్యంగా తీసుకుంటారు. అంటే చిరంజీవి గారు అబ్బాయి కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే ఇంకొక అబ్బాయి కావచ్చు, లేకపోతే ఏదైనా సాహసం చేసి ఇంకో గొప్ప చిత్రం, ఇంకో కొత్త యాక్టర్ని ఎవరినైనా తీసుకొచ్చే దానిలో అశ్విని దత్ గారు ముందుంటారు. కాబట్టి తప్పనిసరిగా అశ్విని దత్ గారికి చిత్రం తీస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది మనకుంది. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. న్యూ కమర్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక నిర్మాత కానీ వాళ్ళకి స్ట్రైట్ అవే ఒక హీరో అవకాశం రావడం కూడా అరుదుగా ఉంటుంది. బాగా చేస్తారు. అశ్విని దత్ గారి ప్రయోగం అంటే కొత్త వాళ్ళని తెచ్చి ఆయన ఎప్పుడు ప్రయోగాలు చేయలేదండి. ఆయన హీజ్ ఎ గ్రేట్ కాంబినేషన్స్ సెట్ చేయడంలో, కాంబినేషన్ గ్లోరిఫై చేయడంలో, గ్లామరైజ్ చేయడంలో ఆయన చాలా సిద్ధహస్తులు. ఆయన ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో ఫస్ట్ హీరోగా తీసింది ఆయన. అలాగే ఎన్టీఆర్ తోటి మాస్ హీరోగా తీసింది ఆయన.
అలాగే తర్వాత ఇప్పుడు ఈ బాబుతో చేస్తున్నారు. యాక్టర్లే వాళ్ళు. ఒక కొత్త యాక్టర్లే కానీ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి గ్రేట్ ఫ్యామిలీనే క్రెడెన్షియల్ కాదు, నేను అదే పిల్లల్ని కొత్తగా తీసుకొచ్చి ధైర్యం తీసుకొచ్చేసి చేస్తారు. ఆ కాంబినేషన్ అది success అవుతుంది కూడా. సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉండాలి. ఖచ్చితంగా అవుతుంది. సక్సెస్ఫుల్ కాంబినేషన్ సెట్ చేసిన అద్భుతంగా వాటిని తెలుగు సినిమా యొక్క నిర్మాణ సామర్థ్యాన్ని పెంచిన నిర్మాత అండి ఆయన. తెలుగు సినిమాకి గ్లామర్ ఒక హైప్ తీసుకొచ్చినటువంటి కమర్షియల్ గా ఒక హైప్ తీసుకొచ్చిన నిర్మాత ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి తినుకోవడానికి బాగున్నాడు. సునీత గారి ఎస్టిమేషన్స్ ఆయన అంచనాలు చాలా గొప్పగా చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఈ అబ్బాయిని కొత్తగా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ రాజకీయ నేపథ్యం అనేటువంటిది కూడా దీనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ సినిమాకి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారే తమ్ముడి కొడుకు అనేటువంటి ఒక టాక్. అన్నిటికంటే ముఖ్యంగా కుర్రాడు చాలా బాగున్నాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లేకపోతే మాత్రం అందరిని తీసుకొచ్చి ఎవరు పరిచయం చేయరండి, ఎవరు అంత రిస్క్ తీసుకోరండి. అంటే హీరో మెటీరియల్ కానంత మాత్రం ఎవరో ఒకరిని తెచ్చి హీరో చేయలేరు కదా సినిమా రిస్క్ తీసుకుని. సునీత గారు కూడా నేనేమనుకుంటా అదే నేను చెప్పేది. మేము రోజు అక్కడ ఉంటాము, వాళ్ళ ఆఫీసులో ఉంటాము, ఇంటికి వెళ్తాము, లేకపోతే రామూర్తి గారు ఇప్పుడు కనిపిస్తుంటారు, మాకెవరికి అనిపించలేదు. ఆ సినిమా వాసన పట్టారు ఎవరు, మన సునీత గారు. ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది, చంద్రబాబు గారి తమ్ముడు కొడుకే కాదు, ఈ అబ్బాయి ప్రభు చెప్పినట్టుగా మంచి పర్సనాలిటీ ఉంది, రూపురేఖలు బాగున్నాయి, ఇంటర్వ్యూలో చెప్పారు తను నటిద్దాం అనేటువంటి ఆకాంక్ష తనకు ఉంది. ఫ్రెండ్స్ అందరూ ముఖ్యంగా ఎక్కడి నుంచి పుడుతుందంటే ఇలాంటివి కుర్రాడు చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ లో ఇళ్లలో ఫంక్షన్స్ వాటికి వెళ్ళినప్పుడు అందరూ సినిమా హీరో లాగా ఉన్నావు, సినిమాలో చేయొచ్చు కదా నా కుర్రాడు ఇనిషియేట్ చేసిన మీదట అందరూ అంటున్నప్పుడు అద్దంలో తను చూసుకుంటే తన కాన్ఫిడెన్స్ రెట్టిపోతుంది. నిజంగా అదే జరిగింది తన విషయంలో. చాలా మంది చాలా బాగున్నా సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా అంటే అప్పుడు తనలో కాన్ఫిడెన్స్ పెరిగి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి పెదనాన్న ఇలా అనుకుంటున్నాను అంటే వెరీ గుడ్ ఆలోచిద్దాం చూద్దాం అని చెప్పేసి ఆయన అన్నారట. అన్న మీదట వెంటనే అదే సమయంలో సునీత గారు కలవటం, ఏమైనా మావాడి సంగతి ఒకసారి చూడు పనికొస్తాడా సినిమాల్లోకి అని చెప్పేసి ఈయన అంటాం. ఈ విధంగా దత్తు గారికి వారికి ఉన్నటువంటి దీని అనుబంధంతో కుర్రాడు బాగున్నాడు వెంటనే దత్తు గారు ప్లాన్ చేయడం. అది మొత్తానికి ఏదనగా నరసింహ దత్తు గారు మరొక సినీ వెన్నెల ఆకాశంలో మరొక స్టార్ ని మళ్ళీ ప్రవేశపెడుతుంది. అది కాకుండా ఇది పెద్ద బడ్జెట్ ఫిల్మ్ కాదు, స్మాల్ బడ్జెట్ లో చేసినటువంటి ఒక రియల్ బడ్జెట్ అనేటువంటిది హెల్తీ బడ్జెట్ లో తీసుకుంటారండి. సునీత దత్ గారు స్మాల్ బడ్జెట్ లో తీయటం జరగని పని అది. దాని పేరే బడ్జెట్. చెప్పారా మిగతా వాటితో పోలిస్తే కొంచెం లేదు అంటే ఆయన మామూలుగా ఇంతకుముందు ఇప్పుడు ఈ సినిమాకి ఈ కుర్రోడికి ఎంత లిమిటేషన్స్ లో ఖర్చు పెట్టాలో తెలుసండి. అలాగని తక్కువ చేరు ఎక్కువ ఓవర్గా చేయాలండి. కరెక్ట్ గా క్యాలిక్యులేటెడ్ బడ్జెట్ తోటి అలాగని సినిమాని చూస్తున్నాం కదా, ట్రైలర్స్ చూస్తున్నాం, చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినీ ప్రపంచం నుంచి రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెట్టి రాణించారు కొంతమంది. అలాగే ఇప్పుడు రాజకీయ రంగం నుంచి సినీ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు అతి తక్కువ మంది ఏళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు తప్పనిసరిగా రాణిస్తారంటే సందేహం లేదు. కానీ ఎవరైనా ముందుకు పంపించవచ్చు. ఈ రెండు వృత్తులు, ఈ రెండు ప్రొఫెషన్స్ ఏంటంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళేవి. రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నది, వీళ్ళు ఒక గ్లామర్ ఉన్నటువంటి. రెండింటికి మధ్య పరస్పర సంబంధం రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నట్టుంది. ఇప్పటిది కాదు కదండి సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి మధ్య ఉన్న విజయమైన కయ్యమైన ఇప్పటిది కాదు. అది చాలా కాలంగా చాలా చరిత్ర ఉన్నది, చాలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇదేం కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు, తప్పైన ట్రెండ్ కూడా కాదండి. రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధాన్ని కనుక తీసుకుంటే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి విషయం. రాజకీయాలకు సినిమా చరిష్మా పనిచేసింది, అలాగే సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలు కూడా ఉపయోగించినాయి. ఈ రోజున రాష్ట్రంలో చలనచిత్ర రంగం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం కారణంగానే జరిగింది. అంటే ఈ మధ్య ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో కూడా సినీ యాక్టర్స్ ర్యాలీలు తీయడం, రాజా గారు గాంధీ భవన్ నుంచి జగన్ ని ముఖ్యమంత్రి చేయాలని అంటే ఒక యాక్టివ్ పార్టిసిపేషన్. ఇదివరకు ఏంటంటే ఓపెన్ గా ప్రకటిస్తే మనకి సినిమాలు మనం దీనికి దూరంగా ఉండాలి, దూరం అవుతారనేటువంటి భయం ఎలా ఉందంటే ఇప్పుడు ఇది ఎక్కువగా తెలుగుదేశం టైం నుంచి సినిమా వాళ్ళకి రాజు ఇది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రం సినిమా వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చేసి జగన్ ముఖ్యమంత్రి కావాలనే విషయం మీద వాళ్ళు చేస్తున్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ రైట్. వాళ్ళకి కాదు అలాగే ఇప్పుడు జగన్ గానే కాకుండా మొన్న జరిగిన ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చంద్రబాబు గారిని చేయాలని కొంతమంది, రాజశేఖర రెడ్డి గారిని చేయాలని కొంతమంది అన్నారు. అదే బరవళ్ళు ఎప్పుడైతే మొన్న అట్లా కొంతమంది ప్రచారానికి వెళ్ళారు, ఇట్లా కొంతమంది ప్రచారానికి వెళ్ళారు. దానిలో కూడా ప్రముఖ హీరోస్ పెద్దగా ఎవరు కూడా ఇటు తెలుగుదేశం వైపు రాలేదు. అటు ఒక నాగార్జున గారు ఒక్కరే అటు వెళ్ళి చెప్పడం జరిగింది. తర్వాత మాత్రం మళ్ళీ జగన్ గారు అన్నప్పుడు నాగార్జున గారు లేకపోతే జగపతి బాబు గారు రాజాని ఈ ముగ్గురు వాళ్ళు ఏదో చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సినిమా వాళ్ళని ప్రోత్సహించకుండా ఉండాలని లేదు,
సినిమాల్లో ఉన్నంత మాత్రాన రాజకీయాల జోలికి పోకుండా ఉండాలని లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఢిల్లీలో తీసుకోండి, జయప్రద గారు ఎంపీ అయినా, హేమాల్ గారు ఎంపీ అయినా, వైజయంతిమాల గారు ఎంపీ అయినా, అక్కడ అమితాబ్ బచ్చన్ గారైనా, సునీల్ దత్ గారైనా, ఇప్పుడు ఎంతో మంది సగం మంది అక్కడ ఇదేంటి టీవీలో నటించినటువంటి చిన్న బుల్లితెర నటులు ఉన్నారు, పెద్ద నటులు ఉన్నారు, మరి ఆలోని కరుణానిధి గారు ఆయన నటుడు, ఎంతమంది సినిమా యాక్టర్ రాజకీయాల్లోకి వెళ్ళలేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఎంతమంది సినిమాల్లోకి రాకూడదు, ఇంకా ఎక్కువే రావాలి, రాకుండా రావాలి ఖచ్చితంగా. అయితే వాటితో పాటుగా రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులే కావాలి, సినిమా యాక్టర్ల పిల్లలు సినిమాల్లోనే ఉండాలనేది కాకుండా ఇటు మారచ్చు. అయితే ఇక్కడేమంటారంటే అటు రాజకీయ రంగంలో కూడా పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకుల పిల్లలే రావాలా, ఇక్కడ సినిమా రంగం నుంచి కూడా ఈయన పలుకుబడి పిల్లలే కాకుండా అందరి పిల్లల్ని, ఎవరైతే టాలెంట్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళు నిరూపించుకుంటారో వాళ్ళు రానివ్వండి, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి చూసి మీరు వీళ్ళు పనికొస్తారు వీళ్ళు అని చెప్పినని కూడా మీరు తీసుకోండి. ఇప్పుడు రాజకీయాల్లో పద్దాకులు ఒక్కడనే చూస్తున్నాం, వీళ్ళందరూ ఏంటి జూనియర్స్ ఎందుకు రానిరు అనేది ఎట్లా వస్తుందో, సినిమా రంగంలో కూడా ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ కొత్త వాళ్ళల్లో కూడా పలుకుబడి ఉన్న వాళ్ళతో పాటుగా పలుకుబడి ఏదో వెనకాల ఫ్యామిలీ గురించి ఇది లేకపోయినా చిన్న వాళ్ళ పిల్లలను కూడా టాలెంట్ పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హాస్య నటులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చే ఇది 2-3 ఈ మధ్య ప్రయత్నం చేశారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి అలాగే ఇప్పుడు నటీమణులు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలనే తీసుకొచ్చి నేను రాధగారి అమ్మాయిని తీసుకొచ్చారు, చక్కగా ఉన్నారు పిల్లలు, కొంతమంది బాగానే ఉండొచ్చు, అట్లాగే తీసుకురావచ్చు, తప్పంటలేదు. జమున గారి అమ్మాయి కూడా వచ్చింది, జమున గారి అమ్మాయి కూడా రాలేదు, అమ్మాయి వచ్చింది. అదే అంటే నిలబడాలంటే రావచ్చు, ప్రభు గారు అన్నట్టు రావచ్చు, కానీ టాలెంట్ లేకపోతే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి కదా. మనం ఎంతసేపు ఇతర రాష్ట్రాల పిల్లల కోసం పరిగెడుతున్నాం. ఇప్పుడు దుస్తులు కాస్త మంచిగా శుభ్రం చేసుకుని, నేను ఈ అమ్మాయిని చూస్తే చాలా శుభ్రంగా బాణం సినిమాలో మంచి దుస్తులు వేసుకుని చాలా రోజుల తర్వాత ఏదో మంచి అమ్మాయి కనిపిస్తుంది, ఎక్కడ అమ్మాయినా కావచ్చు, కనీసం మీరు బయట నుంచి తీసుకురాకుండా ఉండమని నా సలహా. బయట నుంచి తీసుకొచ్చినప్పుడు మనదే రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి కొంతన్నా మన సాంప్రదాయం లేకపోతే కొంతవరకైనా ఉండాలి, కానీ మరే బయటగా డ్రెస్ లేకుండా ఉంచాలి. ఇప్పుడు ఈ బాణం సినిమా చూస్తూ ఉంటే ఆ అబ్బాయి హీరో డ్రెస్ కానీ ఆ అమ్మాయి డ్రెస్ కానీ హాయిగా ఉంది. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సక్సెస్? ఇప్పుడు సినిమాలకి రాజకీయాలకి సంబంధం ఉండడానికి అంటే పరస్పరం తోడ్పడతాయి. అంటే సినిమాలో ఉండే ఇమేజ్ వల్ల పొలిటికల్ మైలేజ్ కూడా లభిస్తుంది, అంటే ఆల్రెడీ గుర్తింపబడి ఉంటారు కాబట్టి ప్రజలకు మైలేజ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ బాబుకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి, ఎందుకంటే ఎలా ఉన్నారంటే ఈ రాజకీయ వర్గాలు తెలుగుదేశం వర్గాలు మొత్తం చూస్తారు గ్యారంటీగా. అట్ ద సేమ్ టైం అశ్విని దత్ గారి నిర్మాణం, ఆయనకున్నటువంటి బ్యానర్ వాల్యూ, ఈతను వీళ్ళకున్నటువంటి రాజకీయ నేపథ్యం ఇవన్నీ కలుస్తాయి. అట్ ద ఫైనల్గా 2 హీరోలు అండి. వన్ ఇస్ ద హీరో, the story is the hero. Story is the hero. Story is the first hero. Story is the hero and hero is the hero. ఎంతటి హీరో చెప్పిన దాంట్లో ఎంత ఆసక్తి అంటే నేను ఇంతకు తీరుకుండదు, గొప్ప పరిగెత్తుకెళ్ళి సినిమా చూసారని తీరుకు నాకుండా. సినిమా అంటే నాకు ఇష్టం, నిజమే. ఎవరైనా చూపిస్తే చూస్తాను, లేకపోతే ఎప్పుడైనా బాగా ఉందని చెప్పుకుంటే వెళ్ళి చూస్తాను. నేను సామాన్యంగా మన వాళ్ళు పంపిస్తారు టికెట్లో రివ్యూ చూడటానికి. అది నేను ఎప్పుడెప్పుడు చూద్దామా నాగార్జున గారి అబ్బాయిని చూడాలి వెళ్ళి అనుకున్నాను. అలాగే నేను ఎప్పుడెప్పుడు చూద్దామా ఇది మగధీర అని చెప్పని అనుకున్నాను. చెప్తున్నా ఆసక్తికి సహజంగానే ఉంటుంది. అదే ఇప్పుడు అట్లాగే మన అరుంధతి సినిమా వెళ్ళి వెంటనే సో వారసులకి అడ్వాంటేజ్. కొన్ని సినిమాలు మన వాళ్ళు బాగా ఉందనుకున్నప్పుడు ఖచ్చితంగా చూసే అలవాటు ఉండింది. ఇప్పుడు నాకు ఈ బాణం ఎప్పుడు చూడాలి ఇంకా ఆసక్తి, ఎందుకని ఒక రకంగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి, మా నాయకుడు తమ్ముడు కొడుకు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. అందులో అశ్విని దత్ గారు తీస్తున్నారు కాబట్టి ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. కాబట్టి వారు తీసే సినిమా అంటే మేము ఖచ్చితంగా చూస్తాం. అందుకని ఈ సినిమా ఏమైనా సరే చూడాలంటే ఆసక్తి నాకే ఉందంటే ఇంకా తజ్మ వాళ్ళకి ఎంత ఉండదు, ఖచ్చితంగా అందరూ చూస్తారు. బాగా ప్రభు అన్నట్టు చాలా బాగా. సో టాలెంట్ ఉంటే ప్రభు గారు అన్నట్టు 2 హీరోలు, హీరోతో పాటు స్టోరీ ఇస్ ద హీరో అన్నారు. సో స్టోరీ బాగుంది, ఎవరైనా నిరుపయోగం అంటే కథ అనేటువంటిదే మెయిన్ హీరో. ఇప్పుడు మగధీర సినిమాలో కూడా అంతకుముందు చిరుతలో చేసేది, కాకపోతే ఇప్పుడు ఇది కొత్తగా హీరోలతో పిల్లలతో చేసినటువంటి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అంత ఉంటుందండి. చిన్న ఇండస్ట్రీ పరంగా చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది ఒకటి. అంటే ఈ హీరోల కొడుకుల్ని కానీ ఈ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ ప్రముఖుల పిల్లల్ని హీరోలుగా పరిచయం చేస్తున్నప్పుడు ఈ కథా నేపథ్యానికి కథకు అవసరమైన మేరకంటే దూరంగా వెళ్ళిపోయి దే ఆర్ మేకింగ్ ది వెరీ బిగ్ ప్రజెంటేషన్. ఆ ప్రజెంటేషన్ కోసం కథకు ఉన్న అవసరం లేకపోయినా చాలా భారీగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ ఖర్చు పెట్టి చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ హైప్ క్రియేట్ చేసేసి
ఒక విధంగా ఫస్ట్ సినిమా ఇంట్రెస్ట్తో సక్సెస్ అయినప్పటికీ కూడాను రెండో సినిమా అనేటువంటిది సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అంటారు. ఆ సెకండ్ ఫిల్మ్ అనేటువంటి దానికి ప్రతిదానికి ఆ రేంజ్లోనే ఎక్స్పెక్టెన్స్ అనేది రావటం వల్ల ఇటు సినిమా పరంగా ఎకనామిక్స్ దెబ్బతింటున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ రెండోసారి అంత మళ్ళీ ఆ వెయిట్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ని రెండోసారి రీచ్ కాలేకపోతున్నారు. ఎట్ ఏ టైము ఈ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అనేది ఒక గ్రాడ్యువల్గా జరగాలి తప్ప ఇలా ఒకేసారి ఇది మనం ఎక్స్పెక్ట్ ఏ ప్లైన్ టు గెట్ టేక్ ఆఫ్ లైక్ దిస్. ఆ విధంగా ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, దాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి. మరి దత్ గారు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేశారని అనుకుంటున్నాం. ఆ కథాపరంగా కూడా నా జాగ్రత్త తీసుకొని చేశారనేటువంటి అభిప్రాయం ఆశ ఒకటి ఉంది. అందుకనే బడ్జెట్ మీరు అన్నట్టు మీరు చెప్తున్నారు బడ్జెట్ ఇదివరకు సినిమాల కన్నా కొంత తగ్గించేశారు, మంచి పరిణామం. ఇప్పుడు మగధీర సినిమా ఉందండి, మగధీర చూస్తే అసలు నిజంగా మరి హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఒక బెన్హర్, ఒక 10 కమాండ్మెంట్స్ ఆ రేంజ్ లో వాళ్ళు తీశారు దాన్ని. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేటువంటిది రాజమౌళి భయపడ్డాడు ఈ రోజున. తనేనా ఇంత పెద్ద సినిమా తీసింది, నేనేనా ఇంత సినిమా తీసింది, ఇంత గ్రాండర్ గా ఖర్చు పెట్టింది తీసింది దీనికన్నా ఎక్కువగా. నెక్స్ట్ రాజమౌళి మీద అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, రామ్ చరణ్ మీద అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దే హావ్ టు రీచ్ దట్ నెక్స్ట్ సినిమాకి చాలా సఫర్ అవుతారు. ఇంకోటి ప్రభు చెప్పినట్టుగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ బడ్జెట్ పెంచుకుంటా ఇంకోటి ఉందండి ఇక్కడ నాకు అది ఒకటి చెప్పాలనిపిస్తుంది. రాజకీయ నాయకుల పిల్లల లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలనే కాదు, ఈ పెద్ద బడ్జెట్కి అలవాటు పడిపోయే చిన్న వాళ్ళు ఆనటం లేదా వీళ్ళకనేది ఒకటి వస్తుందమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇవాళ ఎంతంత పెద్ద చిత్రాలు తీస్తున్నారు కదా, నాకు ఒకటే అనిపిస్తుందమ్మా, అవార్డు వచ్చినప్పుడు ఇవాళ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తున్నారు, ఎవరు ఉత్తమ నటి అనేటువంటి ఉత్తమ నటుడు అని అవార్డ్స్ ఇస్తున్నారమ్మా. నేనేమంటానంటే ఉత్తమ నిర్మాత కూడా బాగా ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఒక్కోసారి. ఇంకోటి ఏంటంటే ఇవాళ సినిమా ఎవరైతే తీస్తున్నారో నిర్మాత సినిమా బాగా ఆడితే కనుక నిర్మాతను గుర్తుపెట్టుకోరు. మన అశ్విని దత్ గారు అంటే కొంచెం వెల్లడెడ్ ఫేమ్ కాబట్టి ఆయన ఆ పబ్లిసిటీ వేరే ఉంటుంది. అశ్విని దత్ గారు అంటే ఒక ముద్ర పడిపోయిందమ్మా. ఇక్కడ చాలామంది నిర్మాతలు బ్రహ్మాండమైన సినిమాలు పాపం తీస్తారు. ఆ సినిమా కనుక ప్రజలు చూడకపోతే, గొప్ప చిత్రం, గొప్ప సందేశం చిత్రమే, చూడకపోతే ఆయన ఏమంటారు, సినిమా ఫెయిల్ అయిందంటారు, ఆయనకి డబ్బు నష్టం వస్తుంది, ఆయన శిక్ష అనిపిస్తాడు. పొలిటీషియన్స్ పిల్లలు రావడం తప్పు లేదని మీరు అంటున్నారు. ప్రతిభ ఉండాలి, కథ బాగుండాలి, కథ ఉండాలి, సందేశం ఉండాలి, తర్వాత అన్ని మంచిగా ఉండాలి, మ్యూజిక్ ఏంటి, పాటలు ఏంటి, అన్ని మంచిగా ఉండాలి. కాబట్టి ఇది ప్రజలకు మనం కొంత ఉపయోగం ఉండాలి. ఎందుకంటే మీరు పెట్టుబడి పెడుతున్నారు, వారు నటిస్తున్నారు, ఎవరి డబ్బు వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఈ డబ్బు మళ్ళీ తిరిగి మీకు ఎలా వస్తుంది? ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు, రియల్ హీరో. ఇప్పుడు ఇప్పుడు బాణం సినిమాని అశ్విని దత్ గారి సినిమా గాను చూస్తారు, రోహిత్ సినిమా నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నుండి వచ్చిన కుర్రాడు గాను కూడా మనం చూస్తారు, కాదు బాగా చూస్తారు. రెండోది ఈ రెండు చూసినప్పుడు అశ్విని దత్ గారిని ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని పెట్టి చూసినప్పుడు కొంత పబ్లిసిటీ వస్తుంది. అయినా కూడా సినిమా చూడకుండానే చెప్పగలుగుతున్నారు చాలా మంది, చాలా బాగా చేశాడు, చాలా బాగా పిల్లాడు బాగున్నాడు, కథ బాగుంది అని చెప్తున్నారు. మా ప్రభుకే ఇంత బాగా నచ్చింది, మంచి విమర్శ కూడా. సో ఇది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ అవుతుందని, కొత్త ఒరోడికి శ్రీకారం చుడుతుందని. అల్టిమేట్లీ ఏదేమైనా స్టోరీ ఇస్ ద హీరో, హీరో ఇస్ ద హీరో, ప్రేక్షకులే నిజమైన హీరోస్. సో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.